ఏ మూవీ రిలీజ్ అయినా ఫస్ట్ డే వెళ్ళాలనుకునే నేను ఈసారి సంక్రాంతికి మొదటిగా రిలీజ్ అయిన మన ప్రభాస్ గారి మూవీ రాజాసాబ్కి వెళ్ళలేకపోయాను. అయితే ఆ మూవీకి వచ్చిన నెగిటివ్ రివ్యూస్ అలానే ఆ టికెట్ ప్రైజ్లు చూసి పోన్లే మంచి పనే చేశాను అనుకున్నాను. అయితే ఈ రోజు నుంచి డిలీట్ చేసిన కొన్ని సీన్స్ని మళ్ళీ యాడ్ చేస్తున్నారని మూవీ టీం చెప్పడం విని ఆనందంతో మూవీ చూద్దామని ఇంటి నుంచి బయలుదేరాను. థియేటర్ దగ్గర ఫ్యాన్స్ రచ్చ అయితే ఏమాత్రం తగ్గలేదు. అయితే మూవీ చూశాక నాకు ఏమనిపించింది అంటే ఓకే. సో మూవీ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. నాకైతే మూవీ బాగానే నచ్చింది. మరి ఎందుకు రివ్యూవర్స్ అందరూ ఇంత నెగిటివ్గా చెప్పారో నాకైతే తెలియట్లేదు, కానీ ఒక కొత్త కాన్సెప్ట్ చూసినట్టయితే నాకు అనిపించింది. మేబీ పార్ట్ 2కి మళ్ళీ సాగదీయకుండా పార్ట్ 1లోనే మొత్తం పెట్టేసి ఉంటుంటే బాగుండదు అనిపించింది. మరి చూడాలి పార్ట్ 2 ఎలా ఉంటుందో. అలానే ఈ మధ్య టికెట్ ప్రైజెస్ని కూడా చాలా ఎక్కువగా పెంచేస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తన ఫ్యామిలీతో మూవీ చూద్దామని వెళ్ళాలి అంటే ఈజీగా 2000 అయితే ఖర్చు చేయాల్సిందే. పోనీ మనం అంత మనీ పెట్టి టికెట్ కొనుక్కొని మన 3 అవర్స్ వాల్యుబుల్ టైంని కేటాయించాక మూవీ బాగుంటే పర్లేదు, కానీ బాగోకపోతే చిరాకుతో ఇంటికి రావాల్సిందే. కొంచెం ఆ టికెట్ ప్రైజెస్ని తగ్గించి మంచి మంచి స్టోరీస్తో కొత్త కొత్త సినిమాలు రావాలని కోరుకుందాం. అలానే మీలో రాజాసాబ్ మూవీ ఎంతమంది చూసారో లైక్ చేయండి. చూసాక ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మా కొత్త ఛానల్కి మీ సపోర్ట్ తెలపండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.